హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. ప్రాంతాల వారీగా సిద్దిపేట, సిరిసిల్ల, బోయినగిర్, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆ తర్వాత బోయినగిర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం కురుస్తుంది. రానటువంటి 2 రోజుల పాటు రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ రోజు సాయంత్రానికి మోస్తరు వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా అమీర్పేట్, ట్యాంక్ బండ్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, నాంపల్లి, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక మధ్యాంధ్ర, రాయలసీమ జిల్లాలో మాత్రం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు నమోదవుతాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలు ఇవాళ రేపు తగ్గుముఖం పడతాయి. నవంబర్ 4 నుంచి 8 వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా, మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయి, తెలంగాణతో సహా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.